ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. మన వీడియోస్ అన్నీ కూడా 10th క్లాస్ చదివే వాళ్ళకి, అలాగే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి, 9th క్లాస్ వాళ్ళకి, ఎగ్జామ్స్ ప్రిపేర్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మన ఈ వీడియోస్ అన్నీ యూజ్ అవుతాయి. అలాగే బేసిక్స్ నుంచి చెప్తున్నాము కాబట్టి ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా వినాలి. లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాము. అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని ఒక నెంబర్ని తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 numbers ఆర్ ఎనీ 3 numbers బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎల్సిఎం ఆర్ హెచ్సిఎఫ్. చూడండి, హెచ్సిఎఫ్ అనేదాన్ని మనకి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీసీడీ అని మెన్షన్ చేస్తుండ్రు. టెక్స్ట్ బుక్లో ఓన్లీ హెచ్సిఎఫ్ అని ఉంటుంది, జీసీడీ అనేది మెన్షన్ చేయడు. జీసీడీ అంటే ఏముంది, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మరి జీసీడీ అంటే ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ రెండిటికి నేమ్ ఒకటే, రెండిటికి నేమ్ ఒకటి. అంటే ఇప్పుడు ఎలా 10 divided by 2 ఉంది, 2 5s are 10. జనరల్గా దీన్ని ఏమంటాము, డివిడెండ్ అంటాము. డివిడెండ్. దీన్ని 2ని ఏమంటామంటే డివైజర్ అంటాము, తెలుసు మనకి, డివైజర్. ఇఫ్ వి గెట్ ద రిమైండర్ ఇస్ 0, రిమైండర్ ఎప్పుడైతే 0 వచ్చిందో డివైజరే కాదు, దీన్ని మళ్ళీ ఇంకొక పేరు అంటాము, ఫ్యాక్టర్ అంటాము. అందుకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైజర్, జీసీడీ, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. చాలామంది హెచ్సిఎఫ్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ వెళ్ళిన వెంటనే జీసీడీ అని మెన్షన్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుదడం లేదండి, రెండింటికి సేమ్ మీనింగ్. హైయెస్ట్ అన్న గ్రేటెస్ట్ అన్న ఒకటే, కామన్కి కామన్ ఉంది, ఫ్యాక్టర్ అన్న డివైజర్ అన్న సేమ్. ఇందాక చూపించిన ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు అసలు ఎగ్జాంపుల్ ఏముందనేది నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చిండు. ఓకే, క్వశ్చన్ కనుక చూసి చూడండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనము హెచ్సిఎఫ్, ఎల్సిఎంని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనకు ఉన్న ఎగ్జాంపుల్. మరి ఎలా ఐడెంటిఫై చేస్తాము చూడండి ఒకసారి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఓకే, సో నెంబర్స్ ఏమున్నాయి, 12 and 18. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివైడ్ చేస్తే మనకి అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా 2 6s and 2 3s. అలాగే 18కి వచ్చేసి తెలుసు, 2 9s 18 and 3 3s 9. సో 12 ఈక్వల్ టు 2 into 2 into 3. అలాగే 18 ఈక్వల్ టు 2 into 3 into 3. ఇలా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత హెచ్సిఎఫ్, ఎల్సిఎం రాయాలి కాబట్టి చూద్దాం ఎలా రాస్తాం. ఓకే, ఫస్ట్ హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేద్దాం. హెచ్సిఎఫ్ అవసరం అనుకుంటే బ్రాకెట్లో జీసీడీ అని కూడా మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూడండి. 2 అనేది మనకు కామన్ ఉంది, ఫస్ట్ 2 రాసేయండి. అలాగే నెక్స్ట్ 2 ఉంది దీంట్లో, నెక్స్ట్ నెంబర్లో 12లో 2 ఉంది. నెక్స్ట్ ఈ అంటే మనకు కామన్గా తీసినవి కాకుండా 2 ఉంది, కానీ దీంట్లో లేదుగా 2. మళ్ళీ ఏముందంటే జస్ట్ 3 ఉంది ఇందులో. సో 2 into 3. ఇవి మాత్రమే కామన్గా ఉన్నాయి, కామన్ ఫ్యాక్టర్స్. సో 2 3s ఏమవుతుందంటే 6 అనేది హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. మరి ఎల్సిఎంగా తీసుకోవాలంటే ఎల్సిఎంకి ఎలా తీసుకుంటామంటే కామన్గా ఉన్నాయి తీసుకున్న తర్వాత కామన్గా 2 into 3 ఉన్నాయి. రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా అంటే మళ్ళీ ఇంకొక 2 ఉంది, అక్కడ కూడా ఒక 3 ఉంది. సో 2 3s 6 and 2 3s 6, 6 6s 36 అనేది ఎల్సిఎంగా తీసుకుంటాం. సో ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేయడము. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్.
ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేసి దాని నుంచి హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ అండ్ ఎల్సిఎంను ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉన్న ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూసినాము. నెక్స్ట్ క్లాస్లో చూడబోయే ముందు ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లంలు చూద్దాం. ఎక్సర్సైజ్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2. ఎక్సర్సైజ్ 1.2కి సంబంధించిన ప్రాబ్లంలు చూస్తే ఏమున్నది, ఫస్ట్ బిట్ ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్ ఏమున్నది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ బిట్లో మనకి ఇటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఉన్న ఈ అన్ని నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయమన్నాడంటే ఆ నెంబర్ 100% ఏమి ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా 140, 156, 3825, 5005, 7429 ఇవి అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. వీటిని మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయమంటుండు. చూద్దాం, మరి ఒక్కొక్క క్వశ్చన్ని కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి 140 అనే నెంబర్ ఉంది. 140 చూడండి, వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్స్ ప్లేస్ 0 ఉంది కాబట్టి ఈ 2 తోడు పాజిబుల్ అవుతుంది. 2 7 జా 14 0. నెక్స్ట్ 2 3 జా 6, 2 5 జా 10, నెక్స్ట్ 5 7 జా 35. సో 140 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. సో 140 ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 పవర్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 156. సో 2 1 ప్లేస్లో 6, 2 7 జా 14, ఇక్కడ ఒక రిమైండర్ 116, 2 8 జా 16. అలాగే నెక్స్ట్ 2 3 జా 2 టేబుల్లో మళ్ళీ డివిజబుల్ అవుతుంది. 2 3 జా 6, అలాగే 2 9 జా 18. 3 టేబుల్ 3 1 జా 3, 3 3 జా 9. సో 156 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. 156 ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే థర్డ్ వన్లో 3825. వీటన్నిటిని కూడా క్లియర్గా ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, 8 + 2 10, 5 + 3 8 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 18 కాబట్టి 2 టేబుల్లో పాజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. 3లో పాజిబుల్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 18 కాబట్టి సో 3లో పాజిబుల్ అవుతుంది. 3 1 జా 3, 3 2 జా 6, రిమైండర్ 22, 3 7 జా 21, 3 5 జా. నెక్స్ట్ 1 + 2 3, 3 + 7 10, 10 15, 3 4 జా 12, 15 డివిజబుల్, 3 4 జా, 3 2 జా, 3 5 జా. 5 + 2 7 + 4 11 పాజిబుల్ 3లో. నెక్స్ట్ ప్రైమ్ 5, 5 8 జా 5, 5 జా. సో 5 17 జా. సో 3825 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. సో 3825 ఈక్వల్ టు 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 17 పవర్ 1. సో ఇది మనకు ఎక్సర్సైజు 1.2లో ఫస్ట్ బిట్లో ఉన్న ప్రాబ్లంలు. ఫస్ట్ బిట్లో మనకి టోటల్గా 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి రిమైనింగ్ 2 అనేది హోంవర్క్. ఆ 2 ప్రాబ్లమ్స్ చేసేసి వాటికి ఆన్సర్స్ని మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.